గౌరీనాథ్ ఒక పేద వ్యాపారి. భుజాన కావిడి వేసుకుని ఊరూరు తిరుగుతూ ఉల్లిపాయలమ్ముతూ బ్రతుకుతున్నాడు. ఉల్లిపాయలమ్మా, ఉల్లిపాయలు రావాలమ్మా, రావాలి. తాజా తాజా ఉల్లిపాయలు, ఉల్లిపాయలమ్మా, ఉల్లిపాయలు రావాలమ్మా, రావాలి. తాజా తాజా ఉల్లిపాయలు. అలా సాయంత్రం కల్లా ఉల్లిపాయలు అమ్మేసి వాళ్ళ సొంతూరైన ఎనుకొండకి వెళ్లిపోయాడు. అయితే గౌరీనాథ్ పేదవాడవ్వటం వల్ల, అతను చేసే చిరు వ్యాపారం వల్ల తనకి వాళ్ళ బంధువుల దగ్గర తగిన గుర్తింపు మర్యాద దొరకటం లేదు అని భార్య దగ్గర చెప్పుకొని బాధపడుతూ ఉండేవాడు. ఎలా అయినా బాగా డబ్బు సంపాదించి వాళ్ళ బంధువులందరి ముందు తలెత్తుకొని దర్జాగా తిరగాలని ఆశపడేవాడు. ఏదో ఒక రోజు బాగా డబ్బు సంపాదించి మన వాళ్ళందరికీ నేనే ఉపాధి కల్పించి మన వాళ్ళందరికీ కుల పెద్దనవుతాను, చూస్తూ ఉండు. అయినా మీకు బంధువులంటే ఎందుకు అంత పిచ్చి? వాళ్ళ బ్రతుకులు వాళ్ళవి, మన బ్రతుకులు మనవి. బంధువులంటే మన సొంత మనుషులు, మన రక్తం. మన వాళ్ళందరూ ఉన్నత హోదాలో ఉంటే మిగతా వాళ్ళని శాసించే స్థాయిలో ఉండాలి. బంధువులే బలమే, పిచ్చిదానా. ఏమో, నాకైతే బంధువులే రాబందులు అని భార్య గౌతమి ఎంత చెప్పినా తను మాత్రం బంధువుల్ని వెనకేసుకుంటూ వచ్చేవాడు. తను కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత కూడబెడుతూ ఖర్చులన్నీ తగ్గించుకుంటూ ఎప్పటికైనా సొంతిల్లు కొనుక్కోవాలని పిసినారిలాగా మారిపోయాడు గౌరీనాథ్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నేను తెమ్మన్నది ముసలిని కాదురా కింబో, మొసలి గుడ్డుని. బేతాళుడికి అమావాస్య పూజలో మొసలి గుడ్డును పెట్టాలి. అయ్యో, తప్పుగా విన్నా అవ్వా. ఇప్పుడే చెరువుకు వెళ్ళి తెస్తా ఉండు అని వెళ్లిపోయాడు. మన కింబో కాడికి ఏనుగంత బలం ఉన్న చీవంత బుర్రలేదు. కింబో తెచ్చిన మొసలి గుడ్డుని బేతాళ పూజలో పెట్టి మంత్రం చదువుతూ ఉంది అవ్వ. అమావాస్య చీకట్లో బేతాళుడు ముందు ఒక జీవి ప్రాణం పోసుకుంది. ఇది మనందరికీ శుభ సూచకం. ఇదిలా ఉంటే అక్కడ గౌరీనాథ్ ఉల్లిపాయల్ని అమ్మేసుకుని తిరిగి ఊరు బయలుదేరే సమయానికి బోరున వర్షం పడటంతో వెంకటాపురం పొలిమేర మండపంలో చాలాసేపు ఆగిపోవలసి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో వర్షం ఆగింది. ఎప్పుడూ వెళ్లే ఊరి మధ్య దారి గుండా వెళ్తే వాళ్ళ ఊరు చేరుకోవడానికి 3 గంటలు నడవాలి. నిద్ర ముంచుకు వస్తుంది. దానికి తోడు అలసిపోయి ఉన్నాడు. అందుకే ఆ ఊరికి ఆనుకొని ఉన్న చిన్న అడవి మార్గం వైపు ఒక అడ్డదారి ఉంది. అటు వెళ్తే గంటలో వాళ్ళ ఊరు చేరుకోవచ్చు. కాకపోతే ఆ దారిలో ఎవ్వరూ వెళ్లరు, నిర్మానుష్యంగా ఉంటుంది. ధైర్యం చేసి ఆ అడ్డదారి వైపు అడుగులు వేశాడు. ఆ దారి చాలా నిర్మానుష్యంగా, భయంకరంగా ఉంది. దానికి తోడు అమావాస్య అవ్వడం వల్ల చిమ్మ చీకటి. అయినా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అరగంట సేపు నడిచిన తరువాత సరిగ్గా మధ్యదారిలో పాత శ్మశానం వైపు నడుస్తూ ఉంటే ఎవరో బాధగా ఏడుస్తున్నట్టు వినిపించి అటు వెళ్లి చూస్తే చెట్టు పైన ఒక ముసలి దయ్యం కాళ్ళు 2 పొడుగ్గా గాలిలో చాపుకొని కూర్చొని భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఈ రోజు పిండాల అమావాస్య, నాకు పిండం పెట్టే వాడే లేడా? అయ్యో, ఎన్నాళ్ళు ఇలా ఆకలితో దెయ్యంలా తిరిగేది. ఆకలి, ఆకలి, ఆకలి. దెయ్యాన్ని చూడగానే గౌరీనాథ్ కాళ్ళు వణికిపోయాయి. వెనుక ముందు చూడకుండా అక్కడే తన కావిడిని వదిలేసి పరిగెత్తాడు. అమావాస్య అవ్వటం వల్ల మొత్తమంతా చిమ్మ చీకటి. చూసుకోకుండా రాయిని తన్నుకొని పొదల్లో ఉన్న ఎండిపోయిన నూతిలో పడిపోయాడు. చచ్చాన్రా దేవుడా, ఎవరైనా కాపాడండి. దెయ్యం, నన్ను దెయ్యం చంపేస్తుందేమో, ఎవరైనా కాపాడండి అని అరుస్తూ ఉంటే నూతిపై నుండి దెయ్యం తొంగి చూస్తూ, నువ్వు నన్ను ఎలా చూడగలుగుతున్నావు? నేను దెయ్యాన్ని కదా, నేను నీకు కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు. దయచేసి నన్నేం చేయకు, నన్ను చంపుకు. భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను. ఎన్నాళ్ళకి నా గోడు వినే మనిషి కనిపించాడు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఏడుస్తూ దెయ్యమై తిరుగుతున్నాను. నా పేరు రుద్రధర్మ. చాలా సంవత్సరాల క్రితం యాత్రలకు వెళ్లి వస్తున్న నా కుటుంబం మొత్తం పడవ ప్రయాణంలో చనిపోయారు. నా వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా బ్రతకలేదు. అందరూ ఆ ప్రమాదంలో చనిపోయారు. నేను ఒంటరి వాడిని అయ్యాను. కొన్నాళ్లకి వృద్ధాప్యం వల్ల నా ఇంటిలోనే నేను చనిపోయాను. నా శవానికి అంత్యక్రియలు చేయడానికి కూడా నాన్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో నా శవం ఎండి ఇంట్లో శిథిలమైపోయింది. కర్మకాండలు లేక, నా ఆత్మకు పిండం పెట్టేవాళ్లు లేక నేను ఇలా దెయ్యంలా మారి విలపిస్తూ ఉన్నాను. దయచేసి నన్ను నీ తండ్రిగా స్వీకరించు.
ఏంటి? నేను నిన్ను తండ్రిగా స్వీకరించాలా? నువ్వేమైనా మనిషి అనుకుంటున్నావా? నువ్వు దెయ్యానివి. ఒక దెయ్యాన్ని తండ్రిగా నేనెందుకు స్వీకరిస్తాను? దయచేసి ముందు నన్ను ఈ నూతుల నుండి బయటికి దెయ్యం, భయం వేస్తుంది. అలా అనగానే ముసలి దెయ్యం నూతిలోకి తాడును వేసి గౌరీనాథ్ని బయటకు లాగింది. అమ్మయ్యా, నన్ను బయటికి లాగినందుకు కృతజ్ఞతలు. ఇక నేను మా ఇంటికి వెళ్తాను. ఎవరూ లేని అనాథ దెయ్యాన్ని కాస్త జాలి చూపించు. నన్ను వేడుకునే బదులు చనిపోయిన మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. నేను కోరిక తీరక దెయ్యాన్నయ్యాను. వాళ్ళు ఆత్మలై ఉంటారు. నేను దెయ్యాలను చూడగలను, కానీ ఆత్మల్ని చూడలేను, చేరలేను. ఏంటో నీ ఆత్మగోళ. దయచేసి నన్ను వదిలే. బాబు, దయచేసి నన్ను తండ్రిగా అంగీకరించు. నీకేం కావాలన్నా ఇస్తాను. నా పేరు బాబు కాదు, గౌరీనాథ్. అయినా దెయ్యానివి, నువ్వు నాకేం ఇవ్వగలవు? నా ఆస్తి లంకంత కొంప, 50 ఎకరాల పొలం నీకిచ్చేస్తా. కాకపోతే నన్ను నువ్వు తండ్రిగా స్వీకరిస్తున్నట్టు అగ్ని సాక్షిగా, మంత్ర సాక్షిగా ప్రమాణం చెయ్యాలి. అప్పుడు నా ఆస్తి మొత్తం నీదవుతుంది. నిజంగా నీకు అంత ఆస్తుందా? అలా అనేసరికి ఆ ముసలి దెయ్యం అక్కడి నుండి వెంకటాపురం ఊరి చివరికి ఉన్న ఒక పాడుబడిన పెద్ద ఇంట్లోకి గౌరీనాథ్ని తీసుకుని వెళ్లి చూపించింది. ఈ ఇల్లు పొలానికి సంబంధించిన ఆస్తి పత్రాలు నేను రహస్యంగా దాచిపెట్టాను. ఈ ఊరిలో కొందరు నేను చనిపోయిన తర్వాత నా ఇంటిలోని విలువైన వస్తువుల్ని ఎత్తుకుపోయారు. కానీ ఆస్తి పత్రాలు మాత్రం నేను రహస్యంగా దాచిన చోట భద్రంగా ఉన్నాయి. నువ్వు నా కొడుకుగా నన్ను దత్తత తీసుకొని నాకు శాస్త్రోక్తంగా కర్మకాండలు చేసి ప్రతి సంవత్సరం నాకు పిండం పెడితే నా ఆస్తికి వారసుడివి నువ్వే. కానీ నా ఆస్తిని అమ్మే హక్కు నీకెప్పటికీ ఉండదు. నువ్వు నీ తర్వాతి తరం వాళ్ళు ఆస్తిని అనుభవించాలి తప్ప అమ్మకూడదు. అది ఆస్తిపత్రంలో నేను ముందే రాసిన నిబంధన. అంతా బానే ఉంది, కానీ నీ నిబంధన వల్ల ఇంత ఆస్తున్నా నేనేం చేయగలను? పని వాళ్ళని పెట్టి వ్యవసాయం చేసే అంత డబ్బు నా దగ్గర లేదు. నా స్థితి చూసి నాకెవరూ అప్పివ్వరు. ఇంత ఇల్లు పొలం ఒక్కసారి వస్తే అస్సలు నన్ను నమ్మరు. నీకేం పర్వాలేదు. నేను ఒక్కడినే 100 మందితో సమానం. దెయ్యాన్ని కాబట్టి నాకు ఆకలి, దప్పిక, నిద్ర, అలసట ఉండవు. నేను నువ్వు వేసిన పంటకి కాపలాగా ఉంటూ నేనే రైతునయ్యి, నేనే కూలీనయ్యి నువ్వు బ్రతికున్నంత వరకు నీకు సహాయపడతానని మాటిస్తున్నా. ఇప్పటికైనా నన్ను నీ తండ్రిగా స్వీకరించు. దెయ్యం చెప్పిన సలహా గౌరీనాథ్కి బాగా నచ్చింది. తనకి ఎంత అదృష్టం దెయ్యం రూపంలో దొరికిందని సంబరపడిపోతూ దెయ్యాన్ని తన తండ్రిగా, దెయ్యానికి తనే కొడుకుగా ఉంటానని ఒప్పుకున్నాడు. వెంటనే ముసలి దెయ్యం చెప్పినట్టు అక్కడి నుండి ఇంటికి బయలుదేరి వెళ్లి రాత్రిపూట వాళ్ళ ఆవిడ్ని నిద్రలేపి ఉన్న పలానా అన్నం వండించి అందులో నల్ల నువ్వుల్ని కలిపి 11 ఉండలుగా చుట్టించి వాటిని అరిటాకులో పెట్టి ఆ గంపని నెత్తిమీద పెట్టుకొని సూర్యోదయం అవ్వకుండానే త్వరగా వెంకటాపురం రుద్రధర్మ గారి ఇంటికి వెళ్లి నట్టింట్లో పడి ఉన్న కళేబరం తీసుకుని ఆ ఊరి అడ్డదారి పాడుబడ్డ శ్మశానంలోకి తీసుకుని వెళ్లి పూడ్చిపెట్టి దానిపైన పూలదండలు వేసి తనతో పాటు తెచ్చిన అన్నం ముద్దల్ని సమాధిపై పెట్టాడు. చెట్టు మీద నుండి ఇదంతా చూస్తున్న ముసలి దెయ్యం కాకిలోకి దూరి వెళ్లి ఆ అన్నం ముద్దల్ని తినేసింది. చీకటి పడింది. ఊరంతా నిర్మానుషంగా ఉంది. గౌరీనాథ్ ఒక్కడే రుద్రధర్మ గారి ఇంట్లో వేచి చూస్తూ ఉన్నాడు. ముసలి దెయ్యం వచ్చి చాలా ఆనందంతో, ఒక్కసారి నన్ను నాన్న అని పిలవరా అబ్బాయి? పిలుస్తానులే గాని ముందు నువ్వు ఇస్తానన్న ఆస్తి పత్రాలు త్వరగా ఇవ్వు నాన్న. 50 ఎకరాల స్థలం, ఇంత పెద్ద ఇల్లు ఉంచుకొని నా దేహాన్ని ఆ దిక్కుమాలిన శ్మశానంలో ఎందుకు పూడ్చిపెట్టావురా? ఇంత విలువైన ఆస్తిలో సమాధి ఉంటే ఆస్తి విలువ పడిపోతుంది కదా నాన్న, అందుకే అలా చేశాను. నువ్వు చాలా కేడీగాళ్ళ ఉన్నావురా బేటా అని అంటూ పాత చిత్రపటం వెనుకతల రహస్య అరలో దాచిపెట్టిన ఆస్తి పత్రాల్ని గౌరీనాథ్కి ఇచ్చేసింది. చూస్తూ ఉండగానే అందులో ఉన్న పేరు చెరిగిపోయి గౌరీనాథ్ పేరు ప్రత్యక్షమయ్యింది. ఆస్తి మొత్తం గౌరీనాథ్ వశమయ్యింది. నా కళ ఇలా నెరవేరుతుందని ఎప్పుడు అనుకోలేదు నాన్న. నీ రుణం ఈ జన్మలో మర్చిపోను. రేపటి నుండి నా పొలంలో ఉల్లిపాయల పంట వేస్తాను. నువ్వే పొలంలో పని చేయాలి. నాకు మాట ఇచ్చావు కదా. చెయ్యక చస్తానా? అయినా ఇక నుండి నువ్వు నా కొడుకువు కదా. కొడుకు కోసం ఏ తండ్రైనా ఇష్టంగా కష్టపడతాడు. మరుసటి రోజు గౌరీనాథ్ ఆస్తి పత్రాలను పట్టుకొని వెళ్లి వెంకటాపురం గ్రామ పెద్దకు చూపించి ఆస్తంతా తనదని నిరూపించుకొని కుటుంబంతో సహా కొత్తింట్లోకి చేరిపోయాడు. తన పొలంలో రాత్రులు నాగలి దానంతటా అదే పొలాన్ని దున్నుతూ ఉండేది. రాత్రి వేసిన విత్తనాలు ఉదయానికి మొలకలు వచ్చేవి. మొత్తం పొలమంతా ఉల్లిపాయ పంటతో పచ్చగా మారిపోయింది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉల్లిపాయలమ్మి నెమ్మదిగా డబ్బు గడించసాగాడు గౌరీనాథ్. పని వాళ్ళని, బయట వాళ్ళని
అస్సలు నమ్మేవాడు కాదు. అందుకని వాళ్ళ ఊరిలో ఉన్న బంధువుల్ని ఒక్కొక్కరిగా వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి చిన్న చిన్న పనులు అప్పజెప్పి వారిని నియమించుకున్నాడు. అందరూ కుటుంబ సభ్యులే ఆ ఇల్లు మొత్తం. కొన్నాళ్లకి బంధువులతో ఇల్లు మొత్తం నిండిపోయిండేది. బయట వాళ్ళకి ఊరికి రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. అదే బంధువుల కోసమైతే ఎంతైనా ఖర్చుకి వెనకాడేవాడే కాదు. కొన్నాళ్లకొకసారి నెల రోజుల పాటు చుక్క వర్షం కురవలేదు. పంట ఎండిపోతూ ఉంది. ఊర్లో చెరువులు కూడా ఎండిపోయాయి. అర్ధరాత్రి దాటిన తరువాత గౌరీనాథ్ పొలంలోకి వెళ్లి చూస్తే ముసలి దెయ్యం చెట్టుపైన కాళ్ళూపుకుంటూ కూని రాగం తీస్తూ ఉంది. అది చూసి మండిపడ్డాడు గౌరీనాథ్. కొడుకు పొలం ఎండిపోతూ ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది నాన్న? అంతేలే, పేరుకే నాన్నవు కానీ నిజమైన తండ్రివి కాదు కదా. ఆ మాటకి రుద్రధర్మ దెయ్యానికి చాలా బాధ అనిపించింది. అక్కడి నుండి ఎగురుకుంటూ 8 ఊర్లు దాటి వెళ్లి చెరువులో ఉన్న నీళ్లు తాగి మళ్ళీ ఎగురుకుంటూ ఉదయాన్నే పొలంలోకి వచ్చి నోటితో పొలమంతా తడిచేలాగా ఆ నీళ్లని చల్లాడు. ముసలిదెయ్యం కనిపించకపోయినా దాని నోట్లో నుంచి దారలా కురుస్తున్న నీళ్లని చూస్తున్నా ఊర్లో వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. గౌరీనాథ్ పొలం మీద మాత్రమే వర్షం పడుతూ ఉంది. చుట్టుపక్కల ఊర్లో ఎక్కడా చుక్క నీరు కూడా లేదు. ఏంటి అని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే భయపడ్డారు కూడా. కొన్ని సంవత్సరాలకి ఆ ఊర్లోనే గౌరీనాథ్ ధనవంతుడు, గ్రామ పెద్ద కూడా అయిపోయాడు. ఇప్పుడు ఆ ఊరి వాళ్ళకి గౌరీనాథ్ ఎంత చెప్తే అంత. కానీ బయట వాళ్లకు మాత్రం గౌరీనాథ్ పిసినారివాడు. ఒక్క రూపాయి కూడా దాన ధర్మాలు చేసేవాడు కాదు. తన కుటుంబ సభ్యులకి, బంధువులకి మాత్రమే తన కష్టం, తన డబ్బు చెందాలని భీష్మించి కూర్చున్నాడు. ఇదిలా ఉంటే ఒకరోజు రాత్రి ఎవరో ఒక అతను వచ్చి గౌరీనాథ్ ఇంటి తలుపుని గట్టిగా కొడుతూ ఉన్నాడు. అతనితో మాట్లాడి బయటకు పంపించేశాడు. వెంటనే 2 పనివాళ్ళని పిలిచి, ఇప్పుడు వచ్చిన వాడిని ఒక కంట కనిపెట్టండి. సమయం వచ్చినప్పుడు వాడిని ఏం చేయాలో చెప్తాను. జాగ్రత్త, 3వ కంటికి వాడు నన్ను కలిశాడన్న విషయం తెలియకూడదు. ఇది జరిగిన 4 నెలలకి వాజీ అనే ఒక మార్మికమైన బిచ్చగాడు ఆ వీధి గుండా వెళ్తూ గౌరీనాథ్ ఇల్లు చూసి ఆగి భిక్ష అడిగాడు. భవతీ భిక్షాం దేహి, భవతీ భిక్షాం దేహి. ఆ మాట వినగానే గౌరీనాథ్ ఇంట్లో నుంచి కోపంగా వచ్చి, భిక్ష లేదు, గిక్ష లేదు, ఇంకా పూర్తిగా తెల్లవారి అవ్వలేదు, అప్పుడే ముష్టెత్తుకోవడానికి ఊరి మీద పడ్డారు. దవ్వలు కష్టపడి పని చేసుకోలేరు. భిక్ష మాత్రమే అడిగాను. నీ సూక్తులు సలహాలు నాకు అవసరం లేదు. భిక్షగా ఏదో ఒకటి నీ చేత్తో ఇస్తే తప్ప నేనిక్కడి నుండి వెళ్ళను. వెళ్ళకపోతే ఇక్కడే కూర్చొని చావు. నేను మాత్రం అర్ధనా కూడా ఇవ్వను అని గౌరీనాథ్ ఇంట్లోకి వెళ్లిపోయాడు. నీ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అంతా ఒక చచ్చిన వాడు వేసిన భిక్ష అని మర్చిపోయి నాకే భిక్ష వెయ్యను అంటున్నావు. నీ ప్రాణాన్ని మరణఘోష హరించి వేస్తుందిలే. అన్నట్టుగానే ఆ బిచ్చగాడు వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు కింద కూర్చొని గౌరీనాథ్ ఇంటి వైపే చూస్తూ ఉన్నాడు. అలా తిండి నీరు లేకుండా 9 రోజుల పాటు గౌరీనాథ్ ఇంటి ఎదురుగానే కూర్చొని ఉన్నాడు. ద్రాం ద్రాం ధ్రువతంత్రం ప్రేత బంధ మోచన యంత్రం పుణ్యబల ప్రాణా సంచారం వాజీవచనే ఆయుర్విద్ధం. వీడేంటి గత 9 రోజులుగా రాత్రి పగలు కదలకుండా మెదలకుండా మన ఇంటి ముందే కూర్చుని ఉన్నాడు? అది కూడా కళ్ళు మూసుకుని ఏదో జపం చేస్తున్నాడు. మన ఇంటి పైన మంత్రప్రయోగం చేస్తున్నాడా ఏంటి? అతన్ని చూస్తుంటే ఏదో శక్తి ఉన్న వ్యక్తిలాగే ఉన్నాడండి. ఎందుకు వచ్చింది మీ ఇద్దరికి ఇంత పంతం? వెళ్లి మీ చేత్తో ఓ పిడికెడు బియ్యం దానం ఇవ్వచ్చు కదా. ఒక్క గింజ కూడా బిచ్చం వేయను. మా ఇద్దరికి పంతం అంటున్నావు? నా పంతం వాడి పంతం సమానమా? నేను ఆ బిచ్చగాడి దగ్గరికి మీరు లేనప్పుడు చాలా సార్లు వెళ్లి పంచభక్ష పరమన్నాలు దానం ఇవ్వడానికి ప్రయత్నించాను. కానీ అతను నిరాకరించాడు. మీ చేత్తో మాత్రమే దానం ఇస్తే తీసుకుంటానని మొండిగా కూర్చున్నాడు. నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి పెదవులకి జాలి చూపించకూడదని? మన బంధువులకి మాత్రమే మన సొమ్ము తినే అదృష్టం, అధికారం ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వకు అని భార్య పైన కసురుకొని పడుకుండిపోయాడు. మరుసటి రోజు లేచి చూస్తే ఆ బిచ్చగాడు అక్కడ లేడు. అమ్మయ్యా అని అనుకుని తన పని తను చూసుకుంటూ ఉన్నాడు. ఒక రోజు రాత్రి పొలంకి వెళ్లి చూస్తే పొలం బానే ఉంది, కానీ అందులో ముసలి దెయ్యం మాత్రం ఎక్కడా కనిపించలేదు. నాన్నా, ఓయ్ నాన్నా, ఎక్కడున్నావు? ఈ ముసలి దయ్యం గడు ఎక్కడ తగలబడ్డాడు? పొలానికి కాపలా ఉండాలన్న జ్ఞానం కూడా లేదా అని అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు. ఆ కలలో తన చావు కన్నా భయంకరంగా ఉన్న ఏదో ఒక రకమైన ఏడుపుకి ఇంకా భయపడిపోయాడు.
పడుకున్నా మెలకుగా ఉన్నా ఆ ఏడుపే తనకి ఎప్పుడూ వినిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఒకరోజు ఇంట్లో నుండి బయటకు వస్తున్న గౌరీనాథ్కి బిచ్చగాడు ఎదురయ్యాడు. నీతో ఒక విషయం మాట్లాడాలి, ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు నేను ఒక పని మీద బయటకు వెళ్తున్నాను. ఒక వారం రోజుల తర్వాత వచ్చి కనిపించు, అప్పుడు మాట్లాడతాను. డబ్బో దశకమో అడగడానికి వచ్చి ఉంటాడు, వీడి నుండి తప్పించుకోవాలి. సరే అని చెప్పి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి అవుతుంది. పొలం నుండి వస్తున్న గౌరీనాథ్ కొడుకు చెవిలో ఎవరో గుసగుసగా మాట్లాడుతున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ పండేది పంట కాదు, మృత్యువు పండుతోంది. నీ వంశం నా చేతిలో బలి అని చెప్పి ఆ భయంకరమైన నీడ మాయమైపోయింది. జరిగింది తండ్రికి చెప్తే గౌరీనాథ్ పట్టించుకోలేదు. సరిగ్గా వారం రోజుల తరువాత మళ్ళీ అదే సమయానికి మళ్ళీ గౌరీనాథ్కి బిచ్చగాడు ఎదురుపడి నీతో ఒక విషయం మాట్లాడాలి. అబ్బా, ఎప్పుడు ఏదో ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడే వస్తావేంటయ్యా? నేను ఇంకో 6 నెలల వరకు ఖాళీగా లేను. కావాలంటే 6 నెలల తర్వాత వచ్చి కనిపించు. 6 నెలల తర్వాత నేను వచ్చినా మాట్లాడటానికి నువ్వు బ్రతికుండవులే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోబోతూ ఉంటే ఆగండి అయ్యా బాబు, ఆగండి, మిమ్మల్ని ఆగండి అని అరుచుకుంటూ పరిగెత్తుకుని వెళ్లి బిచ్చగాడిని ఆపి ఏంటి 6 నెలల తర్వాత నేను బ్రతుకున్నా? ఈ మధ్య నాకు భయంకరమైన కళలు వస్తున్నాయి. ఆ కళల కన్నా భయంకరమైన ఏదో ఏడుపు వినిపిస్తుంది. కొంపతీసు ఆ ఏడుపుకి వస్తున్న కళకి నా చావుకి సంబంధం ఏమైనా ఉందా? నువ్వు బిచ్చగాడివా కావా? నేను ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర బెచ్చం తీసుకోను. చావు దగ్గరలో ఉండి కొద్దిగా పుణ్యం సంపాదిస్తే ఆయుష్ పెరుగుతుంది అన్న వాళ్ళ దగ్గర మాత్రమే భిక్షం తీసుకుంటాను. ఆ రోజు చీకటి పడ్డాక మీ వీధి వైపు నుండి వెళుతూ ఉంటే మీ ఇంటి పెంకుల పైన ఒక నల్లటి ప్రేతాత్మ కూర్చొని ఏడుస్తూ ఉంది. అది మామూలు ఏడుపు కాదు, మృత్యుఘోష. రాత్రంతా అక్కడే వేచి ఉంది. తెల్లవారి అవ్వగానే ఆ ఇంటి యజమానిని, అంటే నిన్ను కాపాడటానికి నీ నుండి ఇష్టపూర్వకంగా భిక్ష స్వీకరించి నీ నుండి కొన్నాళ్లు చావుని దూరం చేద్దాం అనుకున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా నీ నుండి దానం తీసుకోలేకపోయాను. ఆ రోజు అక్కడి నుండి వెళ్లిపోయినా ఎందుకో నిన్ను కాపాడాలి అనిపించి నీ దగ్గరికి వచ్చాను. కానీ నువ్వు నా నుండి తప్పించుకొని నీతో మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. పోనిప్పుడు బోలె డబ్బులు బంగారం నీకు దానంగా ఇస్తాను, తీసుకో. నాకు బ్రతకాలనుంది. నీ చావు గురించి నీకు తెలిసిన తర్వాత నువ్వు చేసే దానం ధర్మబద్ధమైనది కాదు, కాబట్టి చెల్లదు. ఆయన నాకేం కాదులే. నన్నెప్పుడు కాపాడే నా దత్త తండ్రి ఆత్మ ఉండగా నాకేం కాదు. ముసలి దెయ్యం నన్ను రక్షిస్తుంది. అది రక్షించే దెయ్యం కాదు, ఇప్పుడు నిన్ను చంపే దెయ్యం అదే. ముసలి దెయ్యం నన్ను చంపడం ఏంటి? నువ్వు ఎలాగో నన్ను కలవడం లేదు. నీ భార్యా బిడ్డలు చాలా మంచి వాళ్ళు, దానగుణం ఉన్నవాళ్ళు. అందుకే నిన్ను కాపాడదామని 9 రాత్రులు నీ ఇంటి ముందే కూర్చొని తాంత్రిక బంధన ప్రయోగ మంత్రాన్ని పఠిస్తూ ఆ దెయ్యాన్ని బంధించడానికి ప్రయత్నం చేశాను. ద్రాం ద్రాం ధ్రువ తంత్రం ప్రేత బంధ మోచనా యంత్రం పుణ్యబల ప్రాణ సంచారం వాజీవచనే ఆయుర్విద్ధం. అది నా మంత్రానికి కొంతసేపు బందీ అయ్యి జరిగిందంతా చెప్పి బందీగా ఉండి మాట్లాడుతుంది. వీడికి మాట ఇచ్చాను కాబట్టి వీడు చచ్చే వరకు వీడికి బానిసలా ఉండాలి. కానీ వీడిని నా మరణ ఘోషతో కొద్ది కొద్దిగా ఆయుష్ పిండి చావుకు దగ్గరయ్యేలా చేస్తున్నాను. కానీ నువ్వే నీ ఆస్తినంతా వాడికి ఇచ్చి వాడిని కొడుకుగా స్వీకరించి ఇప్పుడు మళ్ళీ నువ్వే ఎందుకు వాడిని చంపాలి అని అనుకుంటున్నావు? కొన్నాళ్ల క్రితం ఒక అర్ధరాత్రి పొలంలో నుండి నడుచుకుంటూ ఒకడు వెళ్లడం చూశాను. ఎందుకో అబ్బాయిని చూస్తే తెలిసిన మొహంలాగా కనిపించి వెనకే వెళ్ళాను. వాడు వెళ్లి గోపీనాథ్ ఇంటి తలుపు కొట్టి, నా పేరు శంకు, మీరు ఈ ఊరి గ్రామ పెద్ద అని తెలిసి వచ్చాను. రుద్రధర్మ గారి అసలైన వారసుని నేను. చాలా సంవత్సరాల క్రితం ఒక పడవ ప్రమాదంలో మా తల్లి, తండ్రి, అక్క, అన్నయ్య చనిపోయారు. నేను మాత్రం అదృష్టం బాగుండి చేపలు పట్టుకోవడానికి వచ్చిన గంగయ్యకి దొరికి బతికి బయటపడ్డాను. నా తల్లిదండ్రుల గురించి నేను పెద్ద అయిన తర్వాత వెతకడం మొదలుపెట్టాను. ఆఖరికి ఇదే నా ఊరని తెలిసింది. మా తాతగారు రుద్రధర్మ గారు ఎక్కడున్నారు? మీ తాతగారిని రేపు పిలిపిస్తాను. అప్పటి వరకు ఈ ఊరికి మధ్యలో ఉన్న సత్రంలో విశ్రాంతి తీసుకో. రేపు నేనే స్వయంగా వచ్చి నేను కలుస్తాను అని చెప్పి నా మనవణ్ణి పంపించేశాడు. కానీ ఇదంతా నేను చాటుగా వింటున్న సంగతి గౌరీనాథ్కి తెలియదు. నా మనవణ్ణి ఏం మార్చి ఆ రాత్రి అక్కడి నుండి పంపించేసి తన అధికారం, డబ్బు, మంది మార్బలంని ఉపయోగించి నా మనవణ్ణి దొంగని అని ముద్ర వేసి చెరసాలలో బంధించేశాడు. ఆ వచ్చిన వాడు నీ మనవడే అని ఎలా చెప్పగలవు? వాడు మోసగాడయ్యుండొచ్చు కదా. నా చేతి మండపై ఉన్న చంద్ర పుట్టుమచ్చ ఆ వచ్చిన వాడి చేతి మీద కూడా ఉంది. ఇంకో విషయం, అదే పుట్టుమచ్చ నా కొడుకు చేతి మీద కూడా ఉంటుంది. కాబట్టి వాడు ఖచ్చితంగా నా మనవడే, నాస్తికి నిజమైన వారసుడు.
కారాగారంలో మగ్గిపోతూ జబ్బు చేసి కారాగారంలోనే చనిపోయాడు. నా మనవణ్ణి ఎక్కడ పూడ్చిపెట్టాడో కూడా నాకు తెలియదు. అందుకే గౌరీనాథ్ పైన పగపట్టాను. వాణ్ణి చంపేస్తే వాడికి నేను పెట్టిన ఓటు నిర్వీర్యమైపోతుంది. అందుకే రోజు వాడి ఆయుష్ తోడేసి మృత్యుఘోషణ అదృశ్య రూపంలో వాడి చుట్టూ తిరుగుతూ పఠిస్తూ ఉన్నా నా ఎడుపుతో వాడిని త్వరలోనే చంపేస్తాను. వాడి రక్త సంబంధీకులని ఎవ్వరినీ బ్రతకనివ్వను. ఇది జరిగింది. నీ ఆయుష్ కొద్ది రోజుల్లో తీరిపోతుంది. నీ చావు అతి త్వరలో సంభవిస్తుంది. అయితే నేను ఈ రోజే నాకున్న ఆస్తిని దాన ధర్మాలు చేసేస్తాను. నన్ను బ్రతికించు. నీకు నీ చావు సంగతి తెలిసిపోయింది కాబట్టి అప్పుడు నువ్వు చేసే మంచి కర్మ, దాన ధర్మం, పుణ్యం అన్నీ చావుకు భయపడి లేదా ఆయుష్కి ఆశపడి చేస్తున్నట్టు వస్తుంది. కనుక అవేవి నీ ఆయుష్ని పెంచలేవు. అయినా నీ ఆయుష్ ఇప్పటికే ఆ దెయ్యం హరించేసిందే. మహా అయితే నువ్వు ఇంకో 4 రోజులు మాత్రమే బ్రతుకుతావు. ఇంకో మార్గం ఏమీ లేదా? నేను బ్రతికుంటే నన్ను నమ్ముకొని నా కుటుంబం చాలా మంది బ్రతుకుతున్నారు. అవిక్రతనం అనే తంత్రం చేసి పోగొట్టుకున్న నీ ఆయుష్ని తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ నీ రక్త సంబంధీకంలో ఎవరో ఒకరు నీ కర్మను స్వీకరించాలి. అంటే వాళ్ళు సగం ఆయుష్ పోగొట్టుకొని నిన్ను బ్రతికించాలి. నా కుటుంబంలో నేనంటే అందరికీ చాలా ఇష్టం. నా గురించి ప్రాణాలైనా అర్పిస్తారు. అలాంటిది సగం ఆయుష్ అంటే ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటారు అని కుటుంబ సభ్యులందరికీ పిలిచి జరిగిందంతా చెప్పి ఎవరు తనకి ఆయుష్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో కనుక్కుంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. సరికదా, వీడు చేసిన పాపాలకి మేమెందుకు బలవ్వాలని ఎదురు ప్రశ్నించారు. కొందరైతే చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడు జరుగుతుందని చెప్పి తప్పించుకున్నారు. ఇది మరీ బాగుంది. నేను బ్రతికించడానికే మేము సావాలా? అయినా ఉన్న పాలానా ఎంత ఆస్తి సంపాదించావంటే ఎన్ని పాపాలు చేసి ఉంటావా? నీ పాపం పండింది. అదేంటి పెదనాన్న, నీ మనవడి ప్రాణం మీదకొస్తే వైద్యుడికి బోలెడు ఖర్చు చేసి వాడిని రక్షించా కదా. నాన్న, వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడాల్సిన పని ఏముంది? మీ రక్తం పంచుకొని పుట్టిన మేమున్నాగా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నాన్న. అవును, అవసరమైతే నా ఆయుష్ను కూడా తీసుకోండి. అదంతా విన్న గౌరీనాథ్ కి చాలా బాధనిపించింది. ఇన్నాళ్ళు సర్వస్వం అనుకున్న బంధువులు ఒక్కరు కూడా తనకి ఆపద వచ్చినప్పుడు ఆదుకొని అండగా ఉండకపోగా తిరిగి అతన్నే నిందించారు. ఇన్నాళ్ళు పందికొక్కుల్లాగా తన సంపాదించిన ఆస్తిని కూర్చొని తిన్నారు తప్ప వాళ్ళెవ్వరికీ తనపైన ప్రేమ, అభిమానం లేవన్న విషయం గౌరీనాథ్ కి అర్థమయ్యింది. తాను శంకుని చెరసాల్లో పెట్టి చాలా పెద్ద తప్పు చేశానని, శంకు చావటానికి తన అత్యాశే కారణమని కుమిలిపోయాడు. తను చేసిన తప్పుకి ముసలిదెయ్యం తనని చంపడంలో తప్పు లేదని భావించి చావడానికి సిద్ధపడ్డాడు. మా నాన్న అత్యాసపరుడే కాని కూలీకోరి కాదు. శంకునిని చంపాలని చెరసాలలో వేయలేదు. దయచేసి నా ఆయుష్ తీసుకొని మా నాన్నగారిని బ్రతికించండి. నువ్వు చాలా చిన్న పిల్లాడివి. ఈ తంత్రం చేసేటప్పుడు చిన్న తప్పు జరిగినా నీ ప్రాణానికి ప్రమాదం. కాబట్టి మనందరం ఇప్పుడు కలవాల్సింది భూత, ప్రేత, పిశాచాల అంతు చూసే మంత్రాలవ్వని అని వాళ్ళందరూ మదిర బయలుదేరి వెళ్లి మంత్రలవ్వకి జరిగిందంతా చెప్పి కాపాడమని వేడుకున్నారు. ఒక ప్రేతాత్మ మృత్యుఘోష మనిషిని చంపడానికి చాలా సమయం తీసుకుంటుంది. కానీ మరణం మాత్రం తప్పక సంభవిస్తుంది. మృత్యుఘోషని నిర్వీర్యం చేయటం అంత సులభం కాదు. దానికి ఆయురత్న వజ్ర కావాలి. కింబో, లోకి, పొట్టిదెయ్యం, మీరు ముగ్గురు 3 దిక్కులు వెళ్ళండి. పొట్టి భయంకరమైన కాకి రూపమని భూగర్భ గుహలో భయంకరమైన కాకులు ఉంటాయి. అవి ఆదమరిచి ఉంటే కళ్ళు పీకేస్తాయి. జాగ్రత్త. ఆ గుహలో మాత్రమే దొరికే శపించబడ్డ కన్నీళ్లు మడుగులో నీళ్లు తీసుకొనిరా. కింబో అక్షమలోయలో ఉండే వృక్షవేప అనే రాక్షసు చెట్టు కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. దాని అరుపులు విని నమ్మావో అది నిన్ను అంతం చేస్తుంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి. దానిని గుర్తించి నీ బలంతో పెకిలించి ఆ చెట్టుని 2గా చీల్చివేస్తే మధ్యలో ఉండే ఎర్ర చెక్క తీసుకొనిరా.
లోకి గంధర్వ కొండల మధ్యలో ఉన్న ఎర్రనీళ్ల నదిలో మాత్రమే సంచరించే రాకాసి చేప తలలో ఉన్న మణిని రత్నవజ్రాన్ని తీసుకునిరా. రత్న వజ్రాన్ని ఆయురత్న వజ్రంగా మార్చాలంటే నీ చెవిలో మరణఘోష మృత్యుఘోష పాడిన ఆ రుద్రధర్మ పుట్టి పెరిగిన ఇంట్లోనే తయారు చెయ్యాలి అని కింబోలోకి పొట్టిదెయ్యం ముగ్గురు తెచ్చిన వస్తువుల్ని ఇంట్లోనే ఆయుతంత్రం చేసి సర్పచంద్రిక ముగ్గులో పెట్టి భ్రూ బృహస్రు సూత్రం హాం హతకమని మంత్రం క్రాం కృప సంచిక వజ్రం సర్పచంద్రికే సిద్ధం భవతు స్వాహ. సూర్యోదయం వెలుతురు ఈ మణిపై పడగానే అది ఆయురత్న వజ్రంగా మారుతుంది. అప్పటి వరకు మా వాళ్ళు అందరూ ఇంటి చుట్టూ కాపలా ఉంటారు. మీరందరూ పడుకోండి. గౌరీనాథ్, నువ్వు నాతో రా. అని శంకుని పాతిపెట్టిన స్థలం దగ్గరకు వెళ్లి అవ్వ వాడి ఆత్మని మేల్కొల్పింది. మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే ఆయురత్న వజ్ర సర్పచంద్రిక ముగ్గులో లేదు. దానిని ఎవరో కాజేశారు. అది చూసి అందరూ కంగారు పడ్డారు. నీ మంత్రశక్తితో ఆ వజ్రం ఉన్న చోటిని కనిపెట్టొచ్చు కదా అవ్వా. ఆ ఆయురత్న వజ్ర మంత్రతంత్ర శక్తుల్ని ఎదుర్కొనే గుణం వల్ల అది ఉన్న చోటుని కనిపెట్టలేము. కానీ తప్పకుండా ఈ ఇంట్లో వాళ్ళే ఎవరో దానిని దొంగలించారు. బయట నుంచి ఎవరూ లోపలికి రాలేరు. ఎందుకంటే రాత్రంతా మా వాళ్ళు ఇంటి చుట్టూ కాపలా ఉన్నారు. ఆఖరికి ఇంటి పైకప్పులో నుండి కూడా ఎవరూ రాకుండా ఉండడానికి ఆకాశం వైపు కూడా లోకి కాపలా ఉన్నాడు. మరి ఇంటి దొంగని కనిపెట్టడం ఎలా? అసలే మనకి సమయం లేదు. ఈ రాత్రి గడిస్తే గౌరీనాథ్ ఆయువు తీరిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాక చూస్తూ ఉండగా ఉన్నట్టుండి అక్కడికి ఒక వర్తకుడు ఒక ఆమెను తాడుకట్టి తీసుకుని వచ్చి, అయ్యగారా, మీరే నాకు న్యాయం చెప్పాలి. ఎంతైనా మీరు మా ఊరి గ్రామ పెద్ద. రాత్రి కొట్టి మూసే సమయానికి ఈవిడ వచ్చి కొట్లో ఉన్న విలువైన బంగారు నాణెం దొంగిలించింది. నేను చూస్తుండగా మింగేసింది. అడిగితే బుకాయిస్తుంది. నేను మింగలేదు. మింగితే నాకేం లాభం? బంగారం తింటే బలం వస్తుందా, కడుపు నిండుతుందా? గొంతులో నాణ్యం అడ్డుపడి చచ్చిపోతాను. నేనేం నాణ్యం తీసుకోలేదు అయ్యగారు. ఇతనే నాపై అబండాలు వేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ గొడవ తీర్చే స్థితిలో లేను. వెళ్ళిపోండి. నీకేమి అభ్యంతరం లేకపోతే గ్రామ పెద్ద గారి బదులు నేను నీ సమస్యను పరిష్కరిస్తాను అని అవ్వ మంత్రం చెప్పి బంగారు భూతాన్ని పిలిచింది. భ్రూం బ్రహ్మ భ్రూణే కరణ్య ప్రేత సోదయ శరీరం విభూతక ద్రవ్య కర్మం హోం ఫట్ స్వాహ. బంగారు భూతమా, నిజంగా ఆమె ఒంట్లో బంగారం ఉంటే దానిని నువ్వే తీసుకో. బంగారంలో మెరిసిపోతున్న ఒక దెయ్యం ఆమె ఒంట్లోకి నోటి ద్వారా దూరిపోయింది. అందరూ చూస్తుండగానే ఆవిడ ఒళ్ళు మెరుస్తున్నట్టు మారిపోయి పెద్దగా శబ్దం చేస్తూ ఆమె పేలిపోయింది. ఆమె దొంగతనం చేసిన బంగారు నాణెం నేలపై పడింది. అదిగో నేను చెప్పానా ఏం దొంగనే? అవ్వా, నువ్వెవరో గాని దొంగ నిమిషాల్లో పట్టించి నా బంగారు నాణాన్ని నాకు అప్పచెప్పావు. ఇలాంటి దొంగ చావడమే మంచిది అని అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇంకెందుకు ఆలస్యం అవ్వా? అదే దెయ్యాన్ని పిలిచి ఆయురత్న వజ్రాన్ని దొంగిలించిన వాళ్ళని కూడా శిక్షించు. ఆమె బంగారం దొంగలించింది కనుక బంగారు భూతాన్ని పిలిచాను. ఇక్కడ పోయింది వజ్రం కనుక వజ్రభూతాన్ని పిలవాలి. వజ్రభూతం చాలా క్రూరమైనది. పిలుస్తున్నాను. దాన్ని దొంగలించిన వాళ్ళు చచ్చినట్టే అని మంత్రం చెప్పబోతూ ఉంటే బంధువుల్లో ఒక ఆమె ముందుకు వచ్చి ఆ వజ్రాన్ని సర్పచంద్రిక ముగ్గులో పెట్టి నన్ను క్షమించండి అని మోకాలు వేసి ప్రాధేయపడింది. మంత్రాలవ్వ ఆయురత్న వజ్ర తన చేతిలోకి తీసుకుని మంత్రం చెప్తూ సూత్రం హాం హతకమని మంత్రం క్రాం కృప సంచిక వజ్రం సర్పచంద్రికే సిద్ధం భవతు స్వాహ. మీ ఇద్దరిలోనూ తప్పుంది. నేను నిన్ను ఆదేశిస్తున్నాను. రుద్రధర్మ ఆత్మ వచ్చి ఈ ఆయు వజ్రంలో బందీ అవ్వు. నువ్వు అపహరించిన ఆయుష్ని తిరిగి వదిలివేయు. ఇది నా ఆజ్ఞ అని అనగానే ముసలి దెయ్యం ఎవరో ఈడ్చుకుంటూ వచ్చినట్టు బలవంతంగా వజ్రంలో దూరిపోతూ ఉంది.
నా మనవుడి చావుకి కారణమైన వీడిని కాపాడుతున్నావా? వాడు చేసిన తప్పుకి శిక్ష వేయాల్సింది పోయి వాడిని కాపాడావు. ఇదెక్కడ ధర్మం? వచ్చినవాడు నీ మనవడు కాదు. ఇదిగో ఈ వజ్రం దొంగలించిన ఈమె అక్క కొడుకు. వాడి అసలు పేరు భూపతి. వాడి ఊరు కోంపల్లి. ఇంత ఆస్తి అప్పనంగా నీ నుండి గౌరీనాథ్ కి సంక్రమించిందని తెలుసుకొని ఎలా అయినా దానిని కొట్టేద్దామని ఈ ఇంట్లో ఉన్న నీ చిత్రపటాన్ని, నీ కొడుకు చిత్రపటాన్ని చూసి రెండింట్లో చేతిపై ఉన్న చంద్రపుట్టుమచ్చని చూసి అటువంటిదే ఆమె అక్క కొడుక్కి వాత పెట్టించి ఈ ఆస్తిని కొట్టేద్దామని పన్నిన పన్నాగం. నీకు చెందిన వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళందరూ ఆ పడవ ప్రయాణంలో ఎప్పుడో చనిపోయారు. నువ్వు ఏరుకోరి దత్తత తీసుకున్న ఈయన మాత్రమే ఇప్పుడు నీ వారసుడు. వజ్రంలో బందీ అయి నువ్వు కూడా ఆత్మగా మారిపోయావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ మనవుడు అనుకుంటున్న శంకు ఆత్మని చూడగలవు అని భూపతి ఆత్మని పిలవగానే వచ్చి నిజమంతా ముసలిదెయ్యానికి చెప్పింది. అది విన్నాక ముసలిదెయ్యం ఆత్మ శాంతించింది. వజ్రంలో బందీ అవ్వడం వల్ల ఇన్నాళ్ళు మృత్యుఘోష ద్వారా దెయ్యం హరించి వేసిన గౌరీనాథ్ ఆయుష్ తిరిగి గౌరీనాథ్లోకి ప్రవేశించింది. అందరూ చాలా సంతోషించారు. ఇన్నాళ్ళు బంధువులనుకుంటున్న వాళ్లే రాబందులు అని తెలుసుకున్నాడు గౌరీనాథ్. అందర్నీ తన ఇంటి నుండి బయటకు పంపించేశాడు. ఇంతకీ నాకు మాత్రమే రుద్రధర్మ గారి ఆత్మ ఆ రోజు ఎందుకు కనిపించిందవ్వా? దానికి కారణం ఆ రాత్రి నువ్వు మట్టిన అమావాస్య దిష్టి నిమ్మకాయ వల్ల. అమ్మా, నాకొకటి అర్థం కాలేదు. ఈ బంగారు భూతం ఎవరు? ఎప్పుడు నీ దగ్గర వినలేదు, చూడలేదు. వాడెవడో కాదు, మన పిల్లి దెయ్యం కొడుకు ఆమ్రాజ్. ఇచ్చాదారి మంత్రంతో అమ్మాయిలాగా వచ్చాడు. వాడిని తీసుకొచ్చిందే మారువేషంలో ఉన్న కుర్రతాత. లేవరా ఆమ్రాజ్ అని అనగానే కిందన ముక్కలు ముక్కలుగా పడి ఉన్న బంగారు రంగులో ఉన్న శరీర భాగాలు తిరిగి అతుక్కొని ఒకటయ్యాయి. ఆమ్రాజ్ లాగా మారిపోయాయి. అదంతా చూస్తూ అందరూ ఆశ్చర్యపోయారు. చివరి నిమిషంలో భలే ఆలోచన చేశావవ్వా. మంత్రాలవ్వ యుక్త మజాక.